ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్టుగా ఒక అప్డేట్ ఇచ్చిందండి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వేరుశెనగ పంటను సాగు చేసే రైతులకే ఇది బాగుంటుంది అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వేరుశెనగ సాగు చేసే రైతులకే ఇది బాగా అనుకూలంగా ఉంటుందంటున్నారు. రాయలసీమలో ఇప్పటికే వర్షాలు బీభత్సంగా పడడంతో రైతులైతే వ్యవసాయానికి భూములు అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. జూన్ మొదటి వారంలో వర్షాలు పడగానే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకైతే దాదాపుగా 8 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వేరుశెనగ పంట విత్తనాలు వేస్తారు. ప్రతి రైతుకి 90 కేజీల విత్తనం కాయలు అవసరం అవుతాయి. అయితే రైతులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది ఏంటంటే, ఈ విత్తనాలు రైతులకి ప్రభుత్వం 40% రాయితీతో ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అదే గిరిజన ప్రాంతాల్లో రైతులకైతే గనక 90% రాయితీతో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అధికంగా బాగా దిగుబడినిచ్చే 4 రకాల విత్తనాలని వ్యవసాయ అధికారులు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. 8,200 నుంచి 9,200 దాకా వాటి ధరనైతే నిర్ణయించడం జరిగింది. అందులో 40% రైతులందరికీ రాయితీ ఇవ్వడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ 90% రాయితీ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఒక్కో రైతుకైతే 3 మూటలుగా ఇవ్వడం అవుతుంది. విత్తనాలు 30 కేజీల మూట, ఒక్కొక్కరి లెక్కన 3 మూటలు 90 కేజీలు అవుతాయి. అంతకాడికి ఎక్కువగా విస్తీర్ణం చేసే రైతులైతే ఇంకా మళ్ళీ ప్రత్యేకించి పక్కన కొనుక్కోవాల్సిందే. ప్రైవేట్ మార్కెట్లో అయితే ఇంకా చాలా వెరైటీస్ అనుకూలంగా ఉన్నాయి, వాళ్ళకి నచ్చింది కొనుక్కోవచ్చు. ఈ సీజన్ గనక వేరుశెనగకు బాగా అనుకూలిస్తుంది కాబట్టి వాతావరణం అయితే ఈసారి వేరుశెనగ పంట రైతులకి బాగా అనుకూలంగా ఉందని తెలుస్తా ఉంది. వర్షాలు ముందస్తుగా రావడంతోనే దీనికి సూచనగా చెప్తా ఉన్నారు. వేరుశెనగ రైతులు ఎక్కడైతే నష్టపోతారో, మామూలుగా పంట విత్తిన తర్వాత బాగా ఊడలు దిగే టైంలో వర్షాలు రాకపోవడం చేత ఆ సమయంలో అయితే రైతు కంపల్సరీగా దిగుబడి నష్టపోవాల్సి ఉంటది. ఖచ్చితంగా ఆ సమయంలో పంట నష్టపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఏడాది వాతావరణ శాఖ కూడా చెప్తాంది వేరుశెనగ పంట రైతులకు బాగా అనుకూలంగా ఉంటుందని. రాబోయే రోజుల్లో వేరుశెనగ పంట ఎంత విస్తీర్ణం సాగు చేశారు, ఎంత దిగుబడి వస్తుంది, వేరుశెనగ పంటకి రైతుకి లాభదాయకం వచ్చిందా, నష్టదాయకం వచ్చిందా అనే విషయంలో మళ్ళీ మనం వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.